ఈ మధ్యకాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ సాంగ్ ఏది? భారీగా వసూళ్లు చేసేంత స్థాయిలో సూపర్ హిట్ అయిన పాట ఏదో తెలుసా మీకు? నేను చూపిస్తా చూడండి. చూసారా? ఈ పిల్లలు పాడిన పాట ఎంత సూపర్ హిట్ అని ఎందుకంటున్నానో తెలుసా? దాదాపు 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయిన ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిల్ని వసూలు చేసింది ఈ పాట. ఒక రకంగా వేల కోట్లు పెండింగ్ ఉంటే అందులో ఎంతో కొంత అన్నట్టుగా 1200 కోట్లు రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. రియంబర్స్మెంట్ కాక పేద కుటుంబాలు అల్లాడిపోవటము, చాలా మంది విద్యార్థులు చదువులు మానేసే సంకట పరిస్థితిని ఎదుర్కోవటం మన ఇంటి పక్కలో మన ఊళ్ళోనో చూస్తూ ఉన్నాం కదా. అలాంటి పరిస్థితుల మీద ఇప్పటికైనా కాస్తో కోస్తో మొత్తంగా కాకపోయినా స్పందించడం అనేది కాస్త స్వాగతించాల్సిన విషయమే కదా. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రిలీజ్ చేశాము అని చెప్పి భారీ స్థాయిలో పాజిటివ్ ప్రకటనలు చేసుకోవచ్చు. రెండోది, విపక్ష నాయకుడు జగన్ ప్రతి సందర్భంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని క్వార్టర్లుగా పెండింగ్ పెట్టారు రీఎంబర్స్మెంట్ అని వేలెత్తి చూపటము, ఒత్తిడి పెంచడం కనపడింది కదా. 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4200 కోట్లు డ్యూస్. చూశారు కదా. ఇక యువతలో అసంతృప్తి పెరుగుతూ ఇళ్ల ముట్టడికి వచ్చే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేసరికి కాస్తో కోస్తో రిలీజ్ అయినాయి అనమాట ఫీ రియంబర్స్మెంట్. అది ఒక పాట మొత్తానికి ప్రభావం చూపించినట్టే కదా.